హాయ్ అలా గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మార్కెట్లో దేవర మూవీకి ఉన్న క్రేజ్ని చూస్తుంటే మతిపోతుంది భయ్య. దేవర మూవీ బిజినెస్ని చూస్తుంటే ఇది ఎన్టీఆర్ మూవీనా అనిపిస్తుంది. ఇప్పుడు దేవర మూవీ ఏ మార్కెట్లో ఎంతెంత బిజినెస్ చేసిందో చూద్దాం. ఏపీ, తెలంగాణ థియేటర్ రైట్స్ 130 కోట్ల కమ్ముడు పోయాయి. నార్త్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల కమ్ముడు పోయాయి. ఆడియో రైట్స్ ఏమో 33 కోట్ల కమ్ముడు పోయాయి. ఓవర్సీస్ ఏమో 27 క్రోర్స్ కమ్ముడు పోయాయి. ఓటీటీ రైట్స్ 155 కోట్ల కమ్ముడు పోయాయి. ఇలా మొత్తం ఈ మూవీకి ఇప్పటి వరకు 400 కోట్ల బిజినెస్ జరిగింది. ఇంకా ఈ మూవీ జరగవలసిన బిజినెస్ శాటిలైట్స్ తమిళ్, కన్నడ, మలయాళం, జపాన్ ఇవన్నీ కలుపుకొని ఇంకో కనీసం 200 కోట్ల బిజినెస్ చేస్తుంది ఈ మూవీ. ఇలా మొత్తం మీద ఈ మూవీకి 600 కోట్ల బిజినెస్ జరుగుతుంది రిలీజ్ కల్లా. ఈ మూవీ బడ్జెట్ 300 క్రోర్స్. అంటే మీకు అర్థమవుతుందా ప్రొడ్యూసర్స్ కి ఎంత పెద్ద జాక్పాట్ కలిగిందో. ఈ మూవీ ప్రొడ్యూసర్ కి దాదాపు 300 కోట్ల లాభం రాబోతుంది. ఎలా అన్నా ఆచారం అంటే డిజాస్టర్ మూవీ తీసిన కొరటాల శివతో ఈ రేంజ్ బిజినెస్ ఎలా చేసావన్నా, ఈ మూవీకి ఇంత బిజినెస్ చేయడానికి కారణం కేవలం ఒకే ఒక రీజన్, ఎన్టీఆర్ ఒక్క రీజన్ వల్లే ఈ మూవీకి ఇంత బిజినెస్ జరుగుతుంది. ఈ మూవీ బిజినెస్ కి ఏ డైరెక్టర్ కారణం కాదు, ఏ ప్రొడ్యూసర్ కూడా కారణం కాదు. కేవలం ఎన్టీఆర్ అనే ఒక్క నేమ్ మాత్రమే కారణం. ఆచార్య వంటి డిజాస్టర్ తీసిన కొరటాల శివతోనే ఈ రేంజ్ బిజినెస్ చేస్తారంటే జస్ట్ ఇమాజిన్ ప్రశాంత్ నీల్ మూవీతో ఏ రేంజ్ బిజినెస్ చేస్తాడో. దేవర మూవీ ఇండియాలోనే నంబర్ 1 మూవీ ఎక్కువ బిజినెస్ జరిగిన దానిలో. ఎలా అంటే బాహుబలి పార్ట్ 1 కంటే, కేజీఎఫ్ పార్ట్ 1 కంటే, పుష్ప పార్ట్ 1 కంటే, సలార్ పార్ట్ 1 కంటే ఈ మూవీకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. జస్ట్ ఇమాజిన్ ఈ మూవీ పార్ట్ 1 కనుక హిట్ అవుతే పార్ట్ 2 కి ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో. పార్ట్ 1 కంటే 2-3 టైమ్స్ ఎక్కువ జరుగుతుంది పార్ట్ 2 కి. మీరు ఒకటి గమనించారా, దేవర్ రైట్స్ బెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నార్త్ రైట్స్ కరణ్ జోహార్ కి, ఏ ఫిలిమ్స్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇందులో జెమ్స్ లాంటి వాళ్ళు, చాలా పెద్ద ప్రొడ్యూసర్. మన తెలుగులో దిల్ రాజు ఎలానో అంత పెద్ద ప్రొడ్యూసర్ వాళ్ళు ఇందులో. ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ కి ఇచ్చారు. నెట్ఫ్లిక్స్ RRR మూవీ ఎలాగైతే వరల్డ్ వైడ్ గా రీచ్ ఇచ్చిందో, దేవర మూవీ కూడా వరల్డ్ వైడ్ గా రీచ్ ఇస్తుంది. ఓవర్సీస్ రైట్స్ ని అంశని ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చారు. వాళ్ళు కూడా ఓవర్సీస్ లో జెమ్స్ లాంటి వాళ్ళు. ఆడియో రైట్స్ ని వరల్డ్ నంబర్ 1 యూట్యూబ్ ఛానల్ అయిన టీ సిరీస్ వాళ్ళకి ఇచ్చారు. ఇలా అన్నిట్లోని బెస్ట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఈ మూవీకి థియేటర్ కౌంట్ కానీ వేరే ఏ ప్రాబ్లమ్స్ కూడా ఈ మూవీకి రావు. జస్ట్ పాజిటివ్ టాక్ ఈజ్ ఎనఫ్. 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే. పార్ట్ 1 కనుక హిట్ అయితే పార్ట్ 2 గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. స్కై ఈజ్ ద లిమిట్ పార్ట్ 2 కి, పార్ట్ 1 కనుక హిట్ అయితే. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంది? మీలో ఎంతమంది దేవర మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఇప్పటివరకు చూసి లైక్ చేయకపోతే అస్సలు బాగోదు. సో లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా బై బై, సెలవు.